హలో కొట్టబయ్యా వద్దండి. ఏ సిగ్గా? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీళ్ళ లైవ్ ఫుల్ వీడియో ఉంటుంది. సో పక్కకు స్క్రీన్ మీద వస్తుంది. మనం స్క్రీన్ మీద వచ్చిన దానికి రియాక్షన్ ఇద్దాం. వాళ్ళకం మాత్రం మొత్తం డేంజర్ ఉన్నది. ఓకేనా? వాళ్ళకం వదిలేసి మనం రియాక్షన్కి ఇచ్చేద్దాం. ఓకేనా? రైట్, మరి స్టార్ట్. very happy. कब आ रहा है? मैं नेक्स्ट मंथ आऊंगा, मुंबई आया तो मैं, ठीक है? నీ వైపు చూస్తుంటే సో గాయస్, గొడవ ఎందుకు అయిందంటే మా మధ్యలో సోయల్ నా వాచ్ ని పోగొట్టిండు. ఆ రోజు గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. చెప్పరా చెప్పు చెప్పు తెలుగు మీరే రాయిందిరా చెప్పురా. your face is looking too good. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే వీడియో బిలేటెడ్, ఎందుకంటే తర్వాత వస్తుంది వీడియో మన ఛానల్లో. టు యు భాయ్. అన్న బర్త్డే ఈ రోజు. సో అన్న ఏంటంటే ఇప్పుడు బర్త్డే రోజు ఏ క్యూటీ మై కోన్ మై హూ am I? సో సో అలీభాయ్ బర్త్డే ఈ రోజు. సో అందరు విష్ చేయర్రి అన్నకి. ఈ రోజు మొత్తం పార్టీ చేసుకుందాం అనుకుంటే జ్వరం వచ్చింది. సో గెట్ వెల్ సూన్ బ్రో అలీభాయ్, హ్యాపీ బర్త్డే. అసలు కుంకుమతోని మా తెలుగు ఇండస్ట్రీకి నువ్వు పరిచయం అయి బుల్లితెర నుంచి అండ్ వెండి తెరలో మంచి పెద్ద పెద్ద స్థానంలో మంచి మంచి కాల్స్, మంచి మంచి సినిమాలు చేసి ఒక స్థాయికి వచ్చినావు. సో అండ్ నాకు ఒక బ్రదర్ గా ఉండిపోయినావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ వి ఆల్ ఆర్ వెరీ హ్యాపీ. मैं नेक्स्ट मंथ आऊंगा, मुंबई आया तो मैं, ठीक है? ओके या ఓకే. అండ్ ఇంకా డిన్నర్ పొద్దు నుంచి చాలా మంది నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు, చాలా రీషేర్ ట్యాగ్స్ ఇంకా స్టోరీస్ లో యాడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ట్రై చేసి అందరికి నేను రిప్లై ఇస్తున్నాను. పొద్దు నుంచి ఆల్మోస్ట్ ఒక 3 times టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకుంటే కొంచెం జ్వరం అవుతుంది, ఇంకా నార్మల్ అయిపోతున్నా. మళ్ళీ టాబ్లెట్ పవర్ అయిపోయేసరికి మళ్ళీ ఆ బాడీ షివరింగ్ కానీ వైరల్ అయింది అనుకుంటా. కొంచెం బయటకు వచ్చి ఇప్పుడు గోళీలు వేసుకుంటే మొత్తం చెమట కారుతుంది. ఎవరు మీరు? మేమా? గూగుల్ చేయర్రి. సో సో చాలా అంటే చాలా. ఎవరు మీరట? సోయల్ లైవ్ వచ్చి ఎవరు మీరట? సెకండ్ థింగ్ వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఇన్ మై లో టైమ్స్ అన్న. సో లైక్ లాస్ట్ like what happened was so I went into so much of depression, but at that time you gave so much of hope and everything, and today I'm here. And US కి రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే అన్న వాళ్ళ ఇంట్లోనే ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ జరిగింది అనమాట. సో ఫైనలీ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. సినిమా బాగా నడుస్తుంది, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. కొంచెం ఏంటంటే కొంచెం ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది. అంటే మన దగ్గర ఏంటంటే లైక్ అంటే లొకేషన్ దగ్గరలో ఉంటది, ఇక్కడ ఏంటంటే దూరంగా ఉన్నాయి లొకేషన్స్. అది ఒక్కటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ షూటింగ్ చేస్తున్నావు మామూలు కదా, మామూలుగా షూటింగ్ అట్లా అనిపిస్తుంది. 3 నెలలు అయిందా అక్కడికి వెళ్ళి? 3 నెలలు అయిందా? 2 months అయింది. 2 months అయిందా? 2 months అయిపోయింది. ఇంకొక 1.5 month కామ్ కరో నామ్ కరో బస్. ఇంకా ఏంటి? ఎప్పుడు వస్తున్నావు? ఇద్దరిలో కోపం ఎవరికి ఎక్కువ? అలీభాయ్కే. కానీ కొంచెం అన్న ఏంటంటే కొంచెం మ్యారేజ్ అయ్యి పాప మ్యారేజ్ ఆ ఇల్లు ఉన్నాడు కాబట్టి శాంతి 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 అని అన్నాడు. ఇక శాంతి నేను నేర్చుకున్నా. ఒక కోపం ఉండేది, ఇప్పుడు శాంతి నేర్చుకున్నా. బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా అది కూడా తగ్గింది. శాంతి నాకు చెప్తున్నాడు, ప్రశాంతంగా ఉండాలిరా, రియాక్ట్ అవ్వద్దురా, అది కొంచెం క్లాస్ పీక్ ఉండే అనమాట. అది పనికొచ్చింది కదరా. యా ట్రూ. ఇదే ప్లేస్, ఇదే బిగ్ బ్యాగ్, ఇక్కడే కూర్చొని గుర్తుందా? సో అది
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అన్న. బాగాలేదు, చాలా మంది విషెస్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ బర్త్డే విషెస్. నేను ట్రై చేసి అందరికి రిప్లై ఇస్తాను, కానీ నా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలా ఉన్నా. బర్త్డే ఏదో ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటే ఇక ఇది బ్లాంకెట్, ఇది బ్లాంకెట్. కానీ అన్న కాదు, ట్రస్ట్ మీ, డెఫినెట్లీ నువ్వు ఏదైతే చెప్పినావో, అరే నెక్స్ట్ ఏం ప్లాన్ చేసినా కూడా మంచిగా చేయరా అది ఇది అని చెప్పేసి ఏదైతే నువ్వు అన్నావో, సో నిజంగానే ఈ సినిమా మాత్రం డెఫినెట్లీ నువ్వు ఏదైతే చెప్పినావో అది ఖచ్చితంగా ప్రూవ్ చేస్తా. నువ్వు కష్టపడితే ఉండు, నీ అమ్మ ఏదో ఒక మంచి గట్టిగానే కొడతావు. నియర్ సాఫ్ ఉంది, దమ్ ఉంది, జోరు ఉంది, ఏదో ఒక గట్టిగానే చేసేటోళ్ళు మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. అంతే అంతే మైండ్ లో పెట్టు. థ్యాంక్ యూ సో మచ్. Love you everybody. Thanks for all your wishes and once again happy birthday Anna. नहीं कट गाले కాల్ వచ్చింది. ఓకే డార్లింగ్, నీ లైవ్ నువ్వు కంటిన్యూ చేసుకో, నేను తర్వాత మాట్లాడతా. బాయ్ బాయ్ అన్న. బాయ్ బాయ్ అమ్మాయి. బాయ్ బాయ్ బాయ్. फ्लाइंग किस. हाय से सोहेल मामा जल्दी आ जाओ. से चाचू जल्दी आ जाओ. हमारा से सोहेल चाचू जल्दी. मेरा सुनो, सोहेल चाचू जल्दी आओ ना, गार्डन क्लीन చేస్తున్నారు. से सोहेल चाचू जल्दी आ जाओ. जल्दी आ जा तो मेरे को मार रही हो. बाय. ठीक है, बाय बोलो. बाय 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 एवरीबॉडी. बाय. थैंक यू सो मच. लव यू ऑल. बाय बाय बाय. and महबूब, yeah hi. अरे महबूब आए रहा सॉरी रा. బ్లష్ ఎవర్రా బ్లష్ అయ్యేది? హైబ్రిడ్ హాయ్. నీ వైపు చూస్తుంటే ఎంజాయ్ కర్నా మామా యూఎస్ మే. అదేం లేదు, షూటింగ్ నడుస్తుంది, నైట్ షూట్ నడుస్తుంది, అంత అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే షూట్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంత లైక్ పగడ్బందీగా ప్లాన్ చేసారు. బట్ ద థింగ్ ఈ జర్నీకే సరిపోతుంది. ప్లస్ వీళ్ళు రైస్ పెడతలేరు. నాకంట ఈ చిన్కట్ రావాలంట, మొత్తం అసలు నన్ను బగ్గనిస్తలేరు. ఏదో అదే ఏదో జాలైనో చిన్క ఏమనగా మన ఏం తెలుసు బ్రో మనకి అంతా. నువ్వు అంటే వద్దు అన్నా, వద్దలా జోయిల్ అలా. From your fans, from your well-wishers, we are all expecting a powerful comeback. And this, take your time. Yes. Give your best. Manchi content ra. Inshallah. We always support you. We are always with you in your ups, in your downs. Thank you, always mama. With you. Thank you, mama. I know how much hard work you do. Yeah. Just ande. ఎక్కువ మాట్లాడకుండా పని చేసి కంటెంట్ ద్వారా ముఖం మీద చెప్పేసి తిన్నారు. అరే నువ్వు మాట్లాడకరా ఇంకోసారి ఎక్కువ. రే నువ్వు మాట్లాడుకో, అదే అంటున్నా. టేక్ యువర్ టైం, గివ్ యువర్ బెస్ట్ అంతే. దట్స్ వాట్ వి కెన్ డు. అండ్ ఆల్సో నీ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో ఆ ప్లానింగ్ ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం నెక్స్ట్ ఇక వేరే. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ సో మచ్. నీ దాంట్లో అంటే నాకు ఏంటంటే బేసికల్లీ నీ దాంట్లో ఏంటంటే డెడికేషన్ ఇది ఏదైతే ఉంటుందో
డెడికేషన్ లో నాది జస్ట్ 50%. నీ డెడికేషన్ యాక్చువల్లీ నేను నెక్స్ట్ లెవెల్. ఇంకా అది మాత్రం నేను చెప్పగలుగుతా. నేనేంటంటే వెళ్ళి స్టోరీస్ విని ఏదో షూటింగ్ చేసుకుంటాను. బట్ నీకేంటంటే జనరల్ నాలెడ్జ్ ప్లస్ ఏంటి అనేది అంత లైక్ అది నువ్వు అది మెయింటైన్ చేస్తావు. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావో నేను అంతే హార్డ్ వర్క్ చేస్తా. జస్ట్ మనకేంటంటే నాది కూడా హార్డ్ వర్క్ చేతి నొప్పి పెడుతుంది. ఇది రియాక్షన్ ఇద్దాం. సో లైక్ కొట్టరు ప్లీజ్. God is there. You will come back strong. పక్కా డెఫినెట్ గా యువర్ బెస్ట్ యాక్టర్ మామ. అంటే కష్టపడే వాళ్ళకి అందరికి దేవుడు ఉంటాడు. అంతే అంతే అంతే. జస్ట్ బిలీవ్. ఈ రోల్స్ ఇవన్నీ అంటావా, ఇవన్నీ లైట్ తీసుకో. ఇవన్నీ నేను ఆల్రెడీ నీకు చెప్పినా, కానీ చెప్తే వాళ్ళకి అర్థమైంది. నేను యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా చూసుకోర్రి, ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడన్నా లైక్ గొప్ప గొప్ప వాళ్ళ మీదనే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి. ఎక్కడ తీసుకోండి మీరు. ఏమైంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరెంజ్ ఆర్మీ. ఓకే ఓకే ఓకే. Let's go boys. ठीक है, carry on चल మామా. ఒకటే చెప్తా, టేక్ యువర్ టైం. మంచి కంటెంట్ తోరా. ఇంకేం చెప్పాలి, చాలా చెప్పాలని ఉంది, కానీ అందరూ నీకు ఆల్రెడీ నీకు చెప్పేసా. వీళ్ళందరూ ముందు ఏం చెప్తున్నా అంటే వాడు చాలా 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 హార్డ్ వర్క్ చేస్తారు. బిఫోర్ కమెంటింగ్ సంథింగ్, బిఫోర్ సేయింగ్ సంథింగ్, జస్ట్ టేక్ ఎ టైం. ఇప్పుడు అదే డెసిషన్ మేకింగ్ లో కొన్నిసార్లు ఇప్పుడు సినిమా అనేది ఒక్కటి చేసేది కాదు. సినిమా అనేది చాలా మంది టెక్నీషియన్స్ చేయించాలి. అందరి ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు అది ఒక్క సోహెల్ ఐడియానే కాదు. కొన్నిసార్లు వాడి ఐడియా అక్కడ పెట్టినా అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్. నాకు తెలిసినంత వరకు హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్. బట్ గతం కదా, అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ నాకు తెలుసు, ఎంత కష్టపడుతున్నావు నాకు తెలుసు. ఎస్, come back. So definitely I'll come back strong for this with this movie. And at the same time నీకున్న యాక్టింగ్ కి నువ్వు డాన్స్ చేస్తావు, యాక్టింగ్ చేస్తావు, ఫైట్స్ చేస్తావు, అన్ని చేస్తావు. గుడ్ లుకింగ్స్ ఉన్నాయి. కరెక్ట్ స్క్రిప్ట్ పడాలంటే. I hope. వస్తున్నాం 2024. అండ్ ఆల్సో నేను ఒకటి చెప్తా. బేసికల్లీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఏ సినిమా తీసినా కూడా సినిమా ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ పరిస్థితులు బాగాలేవు. మేము ఎందుకు తీస్తామంటే మీరు అనుకోవచ్చు, అరే మీకేంది ఫుల్ డబ్బులు సంపాదిస్తారు, ఫుల్ ఇది ఉంటది అది ఓకే. మా అంటే ఒక చిన్న కార్ నుంచి పెద్ద కార్ దాకా వస్తాం, కానీ తిండి అంటారా. నేను ఒక చెప్తున్నా కదా, ఫుడ్ విషయంలో వచ్చేసరికి లేకపోతే రెస్ట్ విషయంకి వచ్చేసరికి మాకు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ లేకుంటేనో అప్పుడే మేము ఇంకా ఎక్కువ నిద్రపోయే వాళ్ళం, ఎక్కువ తినేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కేవలం ఇదంతా సక్సెస్ కోసం అండ్ మీ దగ్గర నుంచి ఆ అప్రిషియేషన్ రావడానికే మేము కష్టపడుతుంటాం సినిమాల్లో. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ తెలుసా మామా, ఇదంతా ఎక్కడ స్టార్ట్ తెలుసా, ఒక డ్రీమ్ ఉండిద్ది. ఒక చిన్న పిల్లడికి ఒక డ్రీమ్ ఉండిద్ది, యాక్టర్ సినిమా చేద్దాం, సినిమాలు కనిద్దాం. అక్కడ స్టార్ట్ అయింది. దాన్ని పట్టుకొని ఎంత మంది దగ్గర లిటరల్లీ వి గో ఎవ్రీ, అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ కాన్సెప్ట్ ఉంది, ఈ సినిమా ఉంది, ఇది ఉంది, దాని వెనకాల ఎంత కష్టం ఉందో మనకు తెలుసు. బట్ ఓకే, అనాల్సిన వాళ్ళందరూ అనేసారు, చెప్పాల్సిన వాళ్ళందరూ చెప్పేశారు. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఒకటే ఉంది, ఒక్కటే దెబ్బ. మంచి కాన్సెప్ట్ వస్తాను, ఏం చెప్పకు, దాని గురించి ఎక్కువ ఏం చెప్పకు, ఏం అయిపోతుంది మనకి, మెల్లగా వద్దాం, అంతే చెప్దాం అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ ఫ్యాన్స్ అందరికి ఫర్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. ఎందుకంటే ఐ నో వాడిని చిన్న మాట అంటేనే వాడు తట్టుకోలేడు. అలాంటిది దేర్ ఇస్ సో మచ్ హ్యాపెన్, బట్ స్టిల్
మీరందరూ వాడితో ఉన్నారు, వాడికి ఒక అండగా ఉన్నారు. వాడికి కూడా అదే, అరే ఎవరిది ఏమైనా నాకంటూ నన్ను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను చేస్తా అని వాడు అలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ వర్క్అవుట్ సూన్. లెట్స్ రాక్. అంతే అంతే. నీ బెస్ట్ నీవు మామ. కొన్ని మన చేతిలో ఉండవు కాబట్టి నీ సైడ్ నుంచి నువ్వు బెస్ట్ ఇవ్వు. ఏమైనా సరే ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ. ఎవరు చేయకపోతే నేను చేస్తాను. ఇది మన ఇద్దరు కాంబినేషన్ అవుతుంది. బాయ్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ లైవ్. అఖిల్ ఏంటి బిజీ ఉన్నాడా? Akhil. అయ్యో వస్తున్నాడు అఖిల్, ఆగండి. అఖిల్ యాడ్ చేయి. అయ్యో యాడ్ చేయి. కమ్మని అసడా చెప్పండి సార్. ఎట్లున్నావు, ఏంది, అందరు అడుగుతుర్రు ఏంది అది ఇది అని చెప్పేసారంటే వీళ్ళందరు ఏంటి సార్ దేవదాస్ అయిపోయినావు? ఎవరు గడ్డం పెంచేసియా? ఇప్పుడు ట్రిమ్ చేసినావు అనుకుంటా. ఇప్పుడు ట్రిమ్ చేసిన, అది క్యారెక్టర్ కోసం అని చెప్పేసి గడ్డం పెంచి ఉండే. నైస్. హౌ ఇస్ ఎవ్రీథింగ్? ఆల్ గుడ్? ఆల్ గుడ్, నడుస్తుంది, షూట్ నడుస్తుంది. అదే గైస్ సడన్ గా సోహెల్ నాకు కాల్ చేసి లైవ్ గా అంటాడు. అన్నోయింగ్లీ ఆఫ్టర్ మెనీ మంత్స్ ఒక్క కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఓకే, ఆఫ్టర్ మెనీ మంత్స్ సడన్ గా కాల్ వచ్చి లైవ్ రా, అది కూడా వాటి స్టైల్లో లైవ్ రా, 5 నిమిషాల్లో నువ్వు ఉండాలి అంతే, పెట్టే. అండ్ పక్కనోడు ఏడున్నాడు, ఏం చేస్తుడు, పడుకుండా ఏం చేస్తుడు, రాత్రి ఎంత అయితే టైం 10:30 అవుతుంది. 10:30 రాత్రి ఎందుకు అవుతుంది బ్రో హైదరాబాద్ లా? బ్రో రేపు షూటింగ్ ఉంది బ్రో నాకు కూడా పొద్దుగా. మన షూటింగ్ ఉన్నావా రాత్రి 12 రోజులు ఉన్నాయి. పోయింది ఆ రోజులంతా పోయింది నాయన. కానీ మస్తు అనిపిస్తుంది నువ్వు వర్కౌట్స్ కానీ, లేదంటే నువ్వు ద వే యు ఆర్ గ్రూమింగ్ యువర్ సెల్ఫ్, లైక్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా అది ఆ డెడికేషన్ ఏందో సార్, చేయాలి కదా, చేయాలి అంతే. అంటే సీ వన్ థింగ్ వి డోంట్ హావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. నీ చేతులు, నాకు ప్రాబ్లం ఏంటంటే నీ చేతులు నాకు తొడానికి అయినాయి బ్రో. అది కాదు, ఏంటంటే మనకి ఏ సపోర్ట్ లేదు కాబట్టి మనం గ్రూమే అవ్వాలి. అండ్ మన టాలెంట్ ఎప్పుడు కూడా అడుగుతాడో తెలియదు. సో రెడీ ఫర్ ఇట్ అంతే. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, గెటింగ్ రెడీ ఫర్ ఇట్ అంతే. ఏంది ఎట్లుంది, ఏంది ప్రాజెక్ట్స్, ఏంది కథ? అంత బాగానే ఉంది, ప్రాజెక్ట్ నడుస్తుంది ఒకటి ఇప్పుడు. సో ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 20 days లో మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది, 20 days లో. సో అదే దానికోసం మ్యాటర్ ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇది June 10th కల్లా కంప్లీట్ అవ్వాలి. బట్ జూన్ ఎండ్ జూలై ఫస్ట్ వీక్ అయ్యేటట్టు ఉంది. అసలు జర్నీ సరిపోతుంది. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నీకు ఒక హాఫ్ అన్ అవర్, 45 minutes to 1 hour కమ్సే కమ్. మొన్న అయితే 200 kilometers పోయి షూటింగ్ చేసి మళ్ళీ 200 kilometers మళ్ళీ వెనక్కి వచ్చినాం. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ కాబట్టి నీ ఫుటేజ్ లో బ్యూటిఫుల్ కనబడుతుంది కూడా షూట్ చేసిన. అండ్ డైరెక్టర్ ఎవరైతే లేడీ డైరెక్టర్ ఉన్నారో, ఈ లేడీ డైరెక్టర్స్ ఉంటారు కదా, అసలు మొండి అన్నమాట. అంటే వచ్చేదాకా వదిలిపెట్టరు. ఓకే, అంటే ఎట్లా అంటే ఇక అది నీకు ఎలా అయిపోయిందంటే ఇక్కడ తను నిన్ననే ఎగ్జాంపుల్
ఒక ప్రాపర్టీ లేదని చెప్పేసి, ఒక చిన్న ప్రాపర్టీ, ఒక 3-4 ప్రాపర్టీ ఒక టేబుల్ మీద లేదని చెప్పేసి ప్యాకప్ చెప్పేసి అంత పర్ఫెక్ట్ గా చేస్తుంది పూజిత. నేను అన్నా ఏమి లేట్ అవుతుంది కదా అంటే, అన్న లేట్ అయినా కూడా ఐ షుడ్ గివ్ ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో, ఎందుకంటే నువ్వు ఇప్పుడు లైక్ వాట్ వాస్ హ్యాపెన్ విత్ యూ, లైక్ ఎవ్రీవన్ నోస్. సో నేను నీకు అవుట్పుట్ ఇవ్వాలి. సో అది నేను నా గురించి మళ్ళీ రేపటి రోజున బ్యాటరీ 1%. బతికిచ్చా. ఏం చేస్తున్నావు అఖిల్ ఫోన్ తోని పొద్దున్న సాయంత్రం వరకు? ఫోన్ తో ఏం చేస్తారు? ఫోన్ వాడతారు, సో వాడినా బ్యాటరీ అయిపోయింది. ఏం చేస్తారు అవన్నీ నువ్వు లైవ్ లోకి వచ్చి అడిగితే ఏం చెప్తాను చెప్పు. అండ్ యా, అందరి ముందు ఐ షుడ్ సే వన్ థింగ్, ఇఫ్ ఐ డన్ ఎనీథింగ్ రాంగ్, సారీ అకి, ఐ జస్ట్ వాంట్ టు సే దట్, దట్స్ ఇట్. అవన్నీ చెప్పాలనిపించింది అంతే. అంటే నేను అది ఇంకా లేట్ రియలైజేషన్. సర్లే, ఇంకా దీని గురించి ఏం మాట్లాడుకోవట్లేదు. సో యాక్చువల్లీ ఏంటంటే, టు బి ఫ్రాంక్, లైక్ లాస్ట్ వెన్ మై మూవీ గాట్ రిలీజ్, సో ఆ టైంలో అండ్ దాని తర్వాత కూడా నా పర్సనల్ లైఫ్ ఎవ్రీథింగ్ లైక్ యునో మెస్డ్ అప్ అనమాట. సో ఐ వెంట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ డిప్రెషన్, టు బి ఫ్రాంక్. సో ఈ డిప్రెషన్ ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక, బికాస్ నేను ఎంత సరిగ్గా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా కూడా లైక్ చాలా ఇదైపోయా. అంటే నాకు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏదైతే మాట్లాడినో అదంతా వాట్ ఎవర్, అదంతా నేను జెన్యూన్ గా ఉండే. సో ఐ డోంట్ వాంట్ టు యునో బయటికి వచ్చేసి ఏ బ్లాక్ బస్టర్ నా సినిమా తోపు, ఐ డిడ్ంట్ సే దాట్. సో ఐ వాజ్ వెరీ చెప్తా సోయల్, వాట్ ఎవర్ ఇట్ వాజ్ ఫిల్టర్ చేసి మాట్లాడింది కాదు కాబట్టి ఇట్ వాజ్ అన్ఫిల్టర్. నువ్వు ఏది మాట్లాడినా జెన్యూన్ గా నీ హార్ట్లకి మాట్లాడేసిన ఆ రోజు, అండ్ దానికి రిజల్ట్ అనేది వాళ్ళు కొంతమంది దాన్ని రాగా యూజ్ చేసుకుని రాంగ్ గా వెళ్ళింది కాబట్టి కేర్ అబౌట్ ఇట్. మమ్మీ కూడా మెసేజ్ పెట్టింది అప్పుడు, సో షీ ఆల్సో కన్సోల్డ్ మీ, అండ్ నువ్వు కూడా నాకు ఒకరికి ఆన్సర్ ఇవ్వాలంటే సోయల్, మనము రివర్స్ లో మాట్లాడొచ్చు, రివర్స్ లో అనొచ్చు, రివర్స్ లో ఎన్నో మాట్లాడొచ్చు, కానీ ది బెస్ట్ ఆన్సర్ వుడ్ బి యువర్ సక్సెస్. అండ్ లేట్ అయినా పర్లేదు, ఇది కాకపోయినా ఇంకోటైనా పర్లేదు, ఎన్నైనా పర్లేదు, ఇట్ విల్ కమ్ వన్ డే. ఆ సక్సెస్ అనేది వాళ్ళకి ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి నేను నీకు అదే చెప్పా, డు నాట్ టాక్ అబౌట్ ఇట్, డు నాట్ రిప్లై కూడా ఇవ్వకపోవాలి, అవసరం లేదు. తర్వాత ఇక మాట్లాడలేదు, ఇక నేను దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు ఓన్లీ కేవలం ఆన్సర్, ఓన్లీ ఐ గివ్ ఆన్సర్ విత్ మై వర్క్. అంతే. సో మరి ఎప్పుడు మరి నీకన్నా చిన్నోడిని నేను, నువ్వు ఫస్ట్ నువ్వు శరం ఏమైనా ఉండాలిరా. ఇది చెప్పుకొని 29 ఉన్నప్పుడు చెప్పినావు, ఇప్పుడు నీకు 33, 34. 34 బ్రో, 34 ఎక్కడి నుంచి వచ్చలేదు? 34 నువ్వు ఇచ్చే తీయకు, నీకు బాగా రాలే 34. వీడి ఏజ్ లో రాలే. వీడు ఆధార్ కార్డు కూడా మోసం చేస్తాడు. ఆధార్ కార్డు లో 95 అని వేసుకున్నా కూడా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ 1 year పెద్ద నువ్వు, అంతే కదా? అంతే. నువ్వు 35 అంటే నేను 36, అంతే కదా? అంతే. శరం ఏమైనా ఉండాలి. నీకు నాకు ఆల్మోస్ట్ 5 ఏళ్ళ డిఫరెన్స్ రా. 5 ఏళ్ళు కాదు, సారీ 5 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు. సరే అదే నేను 4 years చిన్న నీకంటే, అదే చెప్తున్నా కదా. నన్ను ఇంకోసారి ఎవరైనా అడిగిండ్రు అనుకో, నువ్వెప్పుడు చేస్తావు సినిమా అని, సోయల్ ఎప్పుడు చేసిండు, ఏ ఏజ్ కి చేసిండు సోయల్, నేను ఆ ఏజ్ కి చేస్తా. హలో, సోయల్ గారు 18 years కి చేసిండు. 18 years కి నేను కూడా చేసిన. అది కాదు యాజ్ ఎ హీరోగా. వద్దు ఆయన దండం పెడితే ఏజ్ ల గురించి ఎందుకు ఆయన అంటే మాట్లాడాలి రా. ఏదో జనాలకి ఆ కంటెంట్ కొంచెం నవ్వుకోవడానికి కూడా ఇవ్వాలి, పాపం వాళ్ళు బోర్ కొడతారు. లేకపోతే అంటే ఏజ్ డజంట్ మ్యాటర్ బ్రో, అంటే ఏజ్ మ్యాటర్ బ్రో. లేటర్ ముసలాళ్ళు అయిన తర్వాత అప్పుడు అనాలి ఏజ్ మ్యాటర్స్ బ్రో.
మనం ఏడైతాం, మనం 60 సంవత్సరాలు వచ్చినాక ఇట్లనే ఉంటామేమో. ఏమరే బాబు ఉంటాం. ఎందుకు 4 ఏళ్ళని నేను మస్తు మారిపోయినంటారు బాబు. ఎవరు డ్రాస్టిక్ చేంజ్లు? నేనా? నువ్వు అట్లనే ఉన్నావురా. నేను మారిపోయినారా? నేను నీకనే యంగ్ అయిపోతూ ఉన్నా రోజు రోజుకి. నువ్వు యంగే కదా బ్రో, నువ్వు యంగ్ అయిపోతున్నా. 4 years యంగ్ రా. 4 years కి అప్పుడు నేను బిగ్ బాస్ ఉన్నప్పుడు నా ఏజ్ 24, ఇప్పుడు 28. 24 కనబడుతున్నా నేను. ఎందుకు నువ్వు 24 అయితే నేను మరి అట్లా అంటే నేను 21. చెప్పుకరా ఇంకా మనకి. ఒక పని చేద్దాం. ఓకే, ఏదంతా పక్కన పెడితే ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో ఎవరు చిన్నగా కనిపిస్తున్నారు, ఎవరు పెద్దగా కనిపిస్తున్నారు ఇద్దరిలో చెప్పండి చూద్దాం. అదే ఇప్పుడు మెసేజ్ వస్తున్నాయి కమెంట్ లో. ఎవరు పెద్ద ఎవరు పెద్దలా కనిపిస్తున్నారు, ఎవరు చిన్నగా? హాయ్ వద్దు, చెప్పండి. దండం పెడుతున్నారు అందరు. సేమ్ అంట. డోంట్ సేమ్ గేమ్ వద్దు. అఖిల్ బ్రో చిన్నగా కనబడుతున్నాడు. అఖిల్ ఇస్ క్యూట్ అంట. అఖిల్ ఇస్ క్యూట్. అఖిల్ ఇస్ సో యంగ్ అంట. అరే సోయల్ ఇస్ క్యూట్, అఖిల్ హ్యాండ్సమ్. ఓకే, ఎవరు అరే చూస్తే ఎవరు చిన్నలా కనిపిస్తున్నారు అది చెప్పుర్రి. అఖిల్ పెద్ద ఉన్నాడు. సోయల్ ఏంది చిన్నోడా, పెద్ద కనిపిస్తాడా చిన్ననా? సోయల్ ఈజ్ ఎల్డర్. అట్లా కాదు, ఫేస్ లో అఖిల్ అన్న పెద్ద కనిపిస్తాడంట. అఖిల్ పెద్ద కనబడదా, సోయల్ స్మాల్ క్యూట్ బాయ్ అంట. కటింగ్ చేసుకున్నా గాయస్, కొంచెం చిన్నగా కనబడాలి. సోయల్ అన్న చిన్నగా ఉన్నాడు. అఖిల్ బ్రో సరేలే, సోయలే యంగ్, సోయలే తోపు. సరే ఓకే ఫైన్. దీని గురించి డిబేట్లు వద్దు. ఓకే ఫైన్. సో చాలా మంది లైక్ ఓకే, సో చాలా మంది అడిగిర్రు, మేము మాట్లాడుకుంటాం. బట్ ఎప్పుడు ఆ బాండింగ్ అనేది ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు ఇచ్చినావు. మాట్లాడట్లేవు అని చెప్పి ఏడాది పెట్టినావు. ఏంది మాట్లాడట్లేవు? ఎవరిని? నేనేమివ్వలేదే. అంటే నేను ఒకసారి, నీకు ఆవేశం ఎక్కువ కదా, ఆవేశం స్టార్. అది అట్లా ఒక్కొక్కసారి అయిపోతుంది. బేసికలీ నేను ఒకటి చెప్పాలంటే, ఐ డోంట్ నో, అంటే ఈ సోహెల్ గారితో 1 year మాట్లాడకపోయినా, 2 years మాట్లాడకపోయినా, సడన్ గా ఒక రోజు ఫోన్ చేసి ఎట్లున్నావు అంటే విల్ బి వెరీ నార్మల్. మళ్ళీ నార్మల్ కాన్వర్సేషన్ ఉంటుంది. అండ్ నాకు ఒకటేసారి గుండె వెళ్ళిపోయింది కాల్ రాగానే. ఈడెందుకు కాల్ చేస్తున్నాడు రా ఇప్పుడు అనుకున్నాను. 10:30 అవుతుంది. వీడు ఏం నాకు అంటే లిటరల్లీ ఏమనిపించింది అంటే, వీడి లైక్ అక్కడెక్కడో ఉన్నాడు ఫారెన్ లో, అండ్ ఈ టైం ఎంత అవుతుంది అక్కడ, నాకు అది కూడా క్లియర్ గా తెలియదు. బట్ ఐ వాజ్ లిటిల్ వరీడ్. వీటిది జరిగిన తర్వాత, మూవీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఐ ఫెల్ట్ ఒక మంచి పని చేశాడు వీడు అక్కడికి వెళ్ళిపోయి అని చెప్పి. దెన్ సెకండరీ వెన్ ఐ హర్డ్ అబౌట్ వెబ్ సిరీస్, ఐ ఫెల్ట్ వావ్ గ్రేట్ దట్ మళ్ళీ ఈస్ కమింగ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్, న్యూ ప్రాజెక్ట్, అండ్ విచ్ విల్ హెల్ప్ హిమ్ అండ్ గ్రో ఫర్దర్. అండ్ చాలా మందికి నోర్లు మూస్తారు. మళ్ళీ ఎవరెవరైతే కమెంట్లు ఏవో పిచ్చి పిచ్చి కొట్టినరో, ట్రోల్స్ చేసినరో, వాళ్ళందరూ నోర్లు మూస్తారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎవ్రీథింగ్ విల్ గో గుడ్. బై ద వే ఆంటీ ఎలా ఉంది? డయాలసిస్ స్టార్ట్ అయింది మమ్మీకి. నేను ఇక్కడ యుఎస్ లో ఉన్నప్పుడే ఒక ఆల్మోస్ట్ లైక్ 25 days 30 days అవుతుంది డయాలసిస్ స్టార్ట్ అయింది. అదే సో ఇప్పుడు వచ్చిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేయాలి. సో అదే నేను ఇద్దాం అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఒకవేళ కిడ్నీ అదేదో మ్యాచ్ అవ్వాలి. సో అది ప్లస్ ఇంకోటి ఏంటంటే అదేదో ఉంటది, జీవన్ దాన్ అని ఒకటి ఉంటది. అది అందులో కూడా ఏదో చేస్తే గవర్నమెంట్ నుంచి అది కిడ్నీ తొందర ఏదో వచ్చేది ఉంటదంట. సో అదొక్కటి చేయాలి. సో డే బై డే అయితే డయాలసిస్ నడుస్తుంది. ఓకే, నేను మొన్ననే హరియానా అడిగిన ఆంటీ ఎక్కడ ఉందంటే ఇంకా రిప్లై రాలేదు నాకు. ఇంటికి ఇంట్లోనే ఇంటికి మీరు చెప్పక ముందే హరియానా అడిగా సార్. ఇన్ఫర్మేషన్ వేరే రోజులు తెలిసినప్పుడు అడిగాను సార్. మీరు చెప్పకపోయినా హరియానా వెళ్ళింది, హాస్పిటల్ కి వెళ్ళింది హరియానా. నేను హరియానా చెప్పు అని చెప్పిన, నాకు నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు అన్నా. మరి రేపు తెలుస్తా ఆంటీ దగ్గర. తీసుకోకు, మంచిగా వర్క్ చేయి.
అంతే. కమ్ విత్ బ్యాంగ్. ఐ నో అక్కడ షూట్ చేస్తున్నావు అంటే లైక్ డెఫినెట్లీ విల్ బి వండర్ఫుల్. సో కమ్ విత్ బ్యాంగ్. అండ్ అంటే నాకు మధ్యలో ఎందుకు భయం అయిందంటే దేర్ ఇస్ అ రీజన్, బికాస్ ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అట్ మై హోమ్. ఆఫ్ కోర్స్. సో నాకు ఏదన్నా అంటే ఇదంతా చేస్తుంటే ఏంటంటే కెరీర్ ఎక్కడ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు నేను ఈ సినిమా అవకాశాలు కానీ లేకపోతే బయట నుంచి నాకు అది రాకపోతే మళ్ళీ లైక్ ఎందుకంటే రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను అన్ని చూసుకోవాలి కదా. సో అది ఒకటి ఉంటది, ఒక పెద్ద కొడుకు లాగా నాకు ఎప్పుడైనా కానీ పెద్ద కొడుకు ఏదైతే ఉంటుందో ఈవెన్ ఇప్పుడు నీకు కూడా లైక్ ఎవ్రీథింగ్ యూఆర్ టేకింగ్ కేర్, లైక్ హౌస్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ యూఆర్ టేకింగ్ కేర్. సో మనం ఏంటంటే ఎక్కడన్నా ఇన్కమ్ అయిపోతే మళ్ళీ ఎక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో అని చెప్పేసి ఒక భయం. పైగా పేరెంట్స్ పెద్ద అయిన తర్వాత వాళ్ళ హెల్త్ సరిగ్గా ఉండవు అవన్నీ. సో హాస్పిటల్ అంటే తెలిసింది ఎట్లుంటుందో. సో ఇవన్నీ భయపడ్డా, బట్ బై గాడ్ గ్రేస్ సో ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు అందరి. సో అది అంటే పేరెంట్స్ పెద్దగా అవుతూ వాళ్ళు చిన్నగా అవుతారు. 60 దాటిందంటే వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. ఐ థింక్ సో అది మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలి. అండ్ ఐ నో నువ్వు ఎంత కేర్ చేస్తావో బయట చెప్పకపోయినా వీ నో ఇట్. బట్ అది ఉండాలి, డెఫినెట్లీ అందరికి ఉండాలి. అండ్ ఏం కాదు, నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటారా. ఇక్కడ మీ వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి నేను కూడా ఒకసారి ఆంటీ మీద కలుస్తాను. ఆంటీ ఎట్లయినా నా ఫేవర్ లో మాట్లాడుతుంది అని నాకు తెలుసు 100%. నేను అస్సలు బూతులు తిడుతుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా రెడీ టు లిసన్ దట్ థింగ్. వెళ్తా నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు ఎక్కడ టెన్షన్ పడకు, మంచిగా చేసుకో. వచ్చేటప్పుడు 2-3 సెంటు బాటిల్ తీసుకొస్తా. ఓకే, నమ్మకం పక్కా తీసుకొస్తా. ఈ లైవ్ సాక్షిగా నేను లైవ్ సాక్షిగా చెప్తున్నా. నేను లైవ్ సాక్షిగా చెప్తున్నా, నేను 100% 2 సెంటు బాటిల్ తీసుకొస్తా. మంచి ఇచ్చిన తర్వాత నేను నీకు పైసలు ఇచ్చి తీసుకుంటారా, ఎందుకంటే గొడవలు అయితే. నా వాచ్ ఏదిరా, నా వాచ్ ఏది, నా వాచ్ నా గోల్డ్ రోజ్ వాచ్. నేను కావాలంటే నేను ఒక ఆర్డర్ పెట్టేస్తా ఇంటికి. నాకు అదే కావాలంటే రాహుల్ సిప్లింగ్ వాళ్ళ ఇంట్లో మనం తందనాలు ఆడినప్పుడు ఆడ పెట్టిన రాహుల్ అని అడిగితే అది ఎన్నో పోయిందని ఆయన వచ్చి తీసుకెళ్ళమన్నాడు. చూస్తేమో వాళ్ళ ఇంట్లో ఏదో పార్టీ జరిగింది, ఎవరు ఎత్తుకపోయారో ఏమైందో తెలియదు, పోయింది అది. సో గాయ్స్ గొడవ ఎందుకు అయిందంటే మా మధ్యలో సోయల్ నా వాచ్ పోగొట్టిండు. ఆ రోజు గొడవ పెద్ద గొడవ. సో అప్పటి నుంచి మేము మాట్లాడుకోవడం ఆపేసినాము. ఆ రాహుల్ అన్న వాళ్ళు ఇట్లయితే జర్మన్ వర్షం మోనల్ వచ్చింది. రాహుల్ అన్న అయితే అరే మీరు వెళ్ళిపోతారు. హాయ్ గైస్, ఆగండి, ఫుల్ లైవ్ వీడియో ఇక్కడ పక్కకు స్క్రీన్ మీద వస్తుంది. సో ఇద్దరం కలిసి రియాక్షన్ ఇద్దాం, ఓకేనా? చూడండి. వాట్ వ్యూ మోనల్, హాయ్, హౌ ఆర్ యు? ఇట్స్ నాట్ వాట్ వ్యూ, ఇట్స్ వాట్ ఎ వ్యూ. వాట్ ఎ వ్యూ అనా, వాట్ వ్యూ అని ఉన్నది. సారీ యాక్చువల్ అంట. దీనికి అక్కర్లేదు, నీలాగనే రా. మీ హలో మోనల్, నీలాగనే వచ్చి ఇప్పుడు అందరం కూడా సారీ చెప్తుంది. నేను మాట్లాడుతుంది మీ అక్కతో కూడా. మోనల్ हम लोग कभी भी इसका सॉरी बोलते ही रहेंगे मोनल, ठीक है? अब कुछ भी नहीं कर सकते, ठीक है मोनल? Don't play this sympathy games. Big Boss గారు ఇది బయట జిందగీ వద్దమ్మా, ఆపేయండి. హాయ్ ఆన్సర్ అంట నీకే చెప్తుంది. నీకు నేను ఎక్కడుందో చెప్పినాను అనుకో, ఇప్పుడు నన్ను చంపేస్తుంది డైరెక్ట్. ఎవరింట్లో అదే నా ఇల్లు. అది ఓవర్ యాక్టింగ్ చేయకు అంట సోయల్. నీకే ఓవర్ యాక్టింగ్ చేయకు, నీకు ఓవర్ యాక్టింగ్ చేయకు అని మొన్న నిన్న అంటుంది, నన్ను కాదు. యూనో ది బెస్ట్ ఏమైంది చెప్తా గైస్, లైక్ మేము ముగ్గురం కలిసినప్పుడు ఐ థింక్ సో దట్ వాజ్ ది బెస్టెస్ట్ ఫ్రెండ్షిప్. కానీ మధ్యలో ఏమైందో నాకు తెలియదు, ఒక్కొక్కరికి ఏమైందో తెలియదు. వీడి బుర్రకి ఏమైందో తెలియదు, నా బుర్రకి ఏమైందో తెలియదు, మోడల్ బుర్రకి ఏమైందో తెలియదు. నేను ఇన్వైట్ చేసిన, బట్ ది బెస్టెస్ట్ ట్రై. ఓకే బాబోయ్, చెప్పరా రాయిందిరా చెప్పురా చెప్పురా అని అంటుంది, తను అంటుంది. సరేరా నువ్వు ఆపు. ఫోన్ ఆన్సర్ ఎందుకు చేయలేదా చెప్పు. ఎప్పుడు చేయలే,
ఇది లైవ్ లో ఎందుకు మాట్లాడుతున్నా? లైవ్ లో ఏంది మీరు ఇద్దరు లైవ్ అందరు ఎందుకు చేయలే? ఎవరున్నారు అక్కడ? ఒక్క నిమిషం చెప్తా. ఆమె కాల్ చేసింది రాత్రి. ఆమె ఎక్కడుంది? యుఎస్ లో ఉంది ఇప్పుడు. ఆ టైం కి కాల్ చేసిన అడుగుతున్నా. యుఎస్ లో ఎక్కడ? యుఎస్ లో ఎక్కడ ఉన్నావు? ఓకే, గుర్తుపెట్టుకుంటా ఇది. సో నా ఫోన్ అప్పుడు ఐ వాజ్ స్లీపింగ్. విను నేను చెప్తున్నా విను. తర్వాత ఏంది? పడుకుంటాం. తర్వాత అయ్యో మీరు చేసే కథలు ఏమో కనబడవు అస్సలు. నేను చేసే కనబడుతుంది మీ ఇద్దరికి. నేను సారీ చెప్తాను కదా. ఎప్పుడు చెప్పు నాకు వినబడలే. అఖిల్ సారీ, క్షమించు. ఓకే ఫైన్. సెక్షన్ వచ్చిందా మీకు? క్షమించేస్తా. ఒక్క నిమిషం, ఫోన్ లిఫ్ట్ చేయండి అతను. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? అందుకనే ఇప్పుడు సారీ దానికి చెప్పింది. ఓకే చెప్తాను, మీకు కూడా చెప్తాం. జనరల్ గా మన చిన్నదానికి ఫైట్ ఉంటుంది. నాకు దీని తర్వాత మళ్ళీ డిబేట్లు వద్దు ప్లీజ్. ఏ డిబేట్లు వద్దు. అయిపోయింది అఖిల్. What are you doing? Which place is this? I am in Boston right now, so shoot चल रहा अभी. हाँ? US में? हाँ, मैं आके 2 months हो रहा. तू सेटल हो गया US में? नहीं सेटल नहीं, शूट चल रहा मेरा मूवी. Nice. हाँ. तू सेटल हो गया US में मोनल? No. सेटल होने वाले हैं? नहीं. हाँ. Next month I'm going to Australia. So उधर सेटल होने वाला है? नहीं, सेटल इंडिया में ही रहेगा मैं. तेरा नेक्स्ट मंथ कौन सा डेट पे? 15, 16, 17 को जा रही है क्या ऑस्ट्रेलिया नेक्स्ट मंथ? No? 24, 25. Okay. Yeah. I'll let you know. I will be coming. अजय अन्ना रमन्नाडु. अजय अन्ना सेम सनी गया था वो वाले अजय अन्ना? हाँ वही है. సరే మోనల్ బాగా పడుకుని లేచావు. వావ్, your face is looking too good. Thank you. It's not about that. I was going through so many phases. What happened is just like that. Okay, అంటే నువ్వు సెటైరికల్ గా అన్నావా లేకపోతే నిజంగానే అన్నావా? నాకు అర్థమైతే లేదు. బ్రో నేను అనేది దానికి అర్థమైతే చాలు బ్రో. అందరికి అర్థమైతేనా? ఓకే చాలు ఇక. ఓకే, ఇప్పుడు అందరికి హాయ్ చెప్తాము. అందరికి హాయ్ చెప్పుర్రి. అందరికి ఒక్కొక్కరు హాయ్ గైస్. హాయ్. ఫైనలీ సోకినల్ ఇస్ దేర్. ఏం కాలేదు. మా మధ్యలో అయితేనే ఉంటే, కానీ పక్కన నమ్మిండంటే ఆడు పక్క ఏదైనా అంటే నేను చెప్పలేదు నా నోటుగా. But happy to see you guys like this on live. Iddaru Monal and Sohail. Yeah. Happy to see you guys like this after so long time. It's been like years. Like it's a Sam. Yeah, and really happy. And guys, hi everyone. It's Sam. It's Mas. Hi Sokinal. Hi Akinal. హలో హాయ్ చెప్పండి. నేను ఒక్కటే చెప్పాను. హాయ్ ఎవ్రీవన్. హాయ్ సోకిల్, ఇట్స్ లవ్ డబ్. హాయ్ సోకిల్, ఇట్స్ లవ్ డబ్. హాయ్ సోకిల్, ఇట్స్ లవ్ డబ్. ASM awesome. మోనల్ భాబీ అక్కడ పెట్టిరు అక్కడ కమెంట్. ఎవరు బాబీ లేదు ఇక్కడ. మోనల్ భాబీ ఇప్పుడు దయచేసి కాల్ ఆన్సర్ చేయండి. No, right now I'm sleeping. Tomorrow I have shoot. I'll talk to you guys Monday. Okay. Bye guys. Enjoy. Look at that face. Wow. I love that face like that. Hello Sam. Hi guys.
మంచి పని సుహేల్, నువ్వు ఒక మంచి పని ఏం చేసినావు అంటే ఇవాళ నన్ను లైవ్ కి ఇన్వైట్ చేయడం అండ్ సడన్ గా మోనల్ని ఇన్వైట్ చేయడం. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ హావ్ డన్ ఇన్ యువర్ లైఫ్. ఎనీవేస్ గైస్, ఇట్స్ నైస్ యూ. సరే నేను కూడా వాడుకుంటున్నా. ఓకే, అఖిల్కి బ్యూటీ స్లీప్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేము మోనల్ లాగా బ్యూటిఫుల్ గా లేం కాబట్టి మేము బ్యూటీని తెచ్చుకోవాలి. యా తూ जा रही है फोन रख. ओके बाय 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 बाय. So that was done for the day, and so happy that again we went back to the BB4 days, and yeah, happy అనిపిస్తుంది ఎప్పుడు నా ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు. బికాస్ వి ఆల్మోస్ట్ లైక్ ఒక బ్రదర్స్ లాగానే ఉండే. అండ్ మోనల్, అఖిల్, మేము అందరూ లైక్ యూనో హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ అందరం కలిసి ఈరోజు లైవ్ వచ్చినాం. అండ్ అంటే చాలా రోజులైంది మోనల్ని అండ్ అఖిల్ని నేను కలవకుండా. సో డెఫినెట్లీ ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు విల్ ప్లాన్ సంథింగ్. అండ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు దట్ హ్యాపీ ఫేస్, హ్యాపీ డేస్ అండ్ హ్యాపీ కిడ్ అండ్ హ్యాపీ సోహెల్. సో దట్స్ వై నాకు ఒక హ్యాపీనెస్ అంటే ఏదైనా ఉన్నదంటే అది మీరు అండ్ నాకు దగ్గర ఉన్న వాళ్ళు. అండ్ ఈరోజు నేను వీళ్ళందరినీ యాడ్ చేసి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అఖిల్ని అండ్ మోనల్ని యాడ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్ టు హైదరాబాద్ ఒక సో మన రూమ్లో ఫ్యాన్ లేవు, ఏం లేవు కాబట్టి సో అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది. ఎట్లా ఇట్లా ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి గింతే. ఇలాంటి లైవ్ వీడియోస్ కానీ, బిగ్ బాస్ 8 కానీ, నీతోనే డ్యాన్స్ కానీ అన్నీ ఇక బిగ్ బాస్ రిలేటెడ్ మాత్రం అన్నీ ఉంటాయి ఈ ఛానల్లో. సో ఇప్పటిదాకా మాట్లాడిన అందరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నుంచి వచ్చిర్రు కాబట్టి ఈ లైవ్ వీడియో పెట్టడం జరిగింది. దానికంటే మించి ఏం లేదు. ఓకేనా, రైట్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరైతే సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.